హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే ఇంకా ఇలా స్టార్ట్ అయిపోయిందండి. నేను లేచాను పని చేద్దామనేసి. నాతో పాటు అయితే ఇంకా బాబు కూడా లేచి ఏడుపు అయితే స్టార్ట్ చేశాడండి. ఇంకా నేను ఎత్తుకోవట్లేదు అనేసి కింద అయితే కూర్చుండిపోయాడు. మా హస్బెండ్ మా పాప ఏమో మంచిగా పడుకున్నారండి. ఇంకా వాళ్ళిద్దరూ ఒక పార్టీ, మేమిద్దరం ఒక పార్టీ అండి. నాకైతే నైట్ అసలు నిద్ర లేదండి. కళ్ళు చూడండి ఇంకా ఎలా ఉబ్బిపోయాయో. ఇంకా నైట్ ఎలాగో నిద్ర లేదు కదా అనేసి కొంచెం మార్నింగ్ పనులన్నీ ఎర్లీగా అయ్యాయి అనుకో, ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి పొద్దున్నే లేచానండి. ఇంకా లేవడంతోనే మా వాడి గోల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అసలు నేను లేచింది అంటే ఎలా తెలుస్తుందో ఏమో అండి. నేను లేవగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మా బాబు అయితే లేచి కూర్చుంటాడండి. ఇంకా నేను సైలెంట్గా అంటే పక్కన మెత్త పెట్టి అటు ఇటు చేసి కూడా నెమ్మదిగా లేవడానికి ట్రై చేస్తాను. అయినా కానీ ఇంకా మా బాబు అయితే కనిపెట్టేసి నేను లేవగానే లేస్తాడండి. ఇంక ఇక్కడ వీళ్ళు చూడండి నెమ్మదిగా లేచి మంచిగా ఫోన్ చూసుకుంటున్నారండి. మా పాప అయితే ఇంకా మంచిగా పడుకుంటుందండి. నిద్ర విషయంలో అయితే అసలు తను అంటే తనకి సరిపోయేంత వరకు నిద్రపోతుంది. మా బాబు అలా కాదండి. ఇంకా కొంచెం సౌండ్ అయినా నేను లేకపోయినా తొందరగా అంటే నిద్రలోంచి లేచి ఇంకా డిస్టర్బ్ అయిపోతాడండి. ఇంక ఇక్కడైతే నేను మా బాబుని వదిలేసి కిచెన్లోకి అయితే వచ్చేస్తున్నానండి. ఇంకా పని చేసుకుందాం అనేసి. ఇంకా మా బాబు చూడండి ఎలా ఏడుస్తున్నాడో. పొద్దున్నే పిల్లలు ఇలా ఏడ్చుకుంటూ లేచారనుకో అస్సలు పనులు సరిగా అవ్వవు కదండి. ఆ డే మొత్తం ఇంకా పిల్లలు కూడా క్రాంకీగా ఉంటారు. వాళ్ళు ఎంత హ్యాపీగా లేస్తే ఆ రోజు మొత్తం అంత హ్యాపీగా ఉంటారు కదా. ఇంకా మా బాబు అయితే ఈరోజు అంటే లేవడమే ఏడుపుతో లేచాడండి. డే మొత్తం ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. కాకపోతే నా మార్నింగ్ పనులన్నీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా ఎర్లీగా లేచానని చెప్పాను కదా, దానివల్ల అయితే ఇంకా పనులన్నీ కొంచెం తొందరగా కంప్లీట్ అయిపోయాయి. మా బాబు ఏడ్చినా కానీ అదొక సాటిస్ఫాక్షన్ అండి. అంటే పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా బాబుని చూసుకున్నాను. నైటే కొన్ని పనులైతే కంప్లీట్ చేసి పెట్టుకున్నాను కదా, దానివల్ల కూడా చాలా ఈజీ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్‌ని లేపి బాబుని పట్టుకోమని చెప్పేసి ఇంకా కిచెన్‌లోకి అయితే వచ్చేసి నైట్ తోముకున్న బోళ్ళు ఉంటాయి కదండీ! ఇంకా ఆ బోళ్ళన్నీ సర్దుకుంటున్నాను. ఈ బోళ్ళ చిక్కులో ఉన్న బోళ్ళు సర్దడం అంటే నాకు అస్సలు నచ్చదండి. ఇంకా బట్టలు మడత పెడతాను. అవి సెల్ఫ్‌లలో సర్దడం నచ్చదు. ఇంకా ఈ బోళ్ళు ఎన్నైనా తోముతాను. ఇంకా తోమాక వాటిని సర్దడం అంటే నచ్చదండి. సో, ఇవన్నీ ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంటది. సామాన్లు ఎక్కువ ఉంటాయి. సో, ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ అడ్జస్ట్ చేసి సర్దుతూ ఉంటాను. సో, దానివల్ల ఏంటంటే సర్దడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదండి. మంచిగా అన్నీ సెట్ చేసి సర్దాననుకో చాలా ప్లేసే మిగులుతది. కాకపోతే రోజు అన్నీ సెట్ చేసి అంటే సర్దలేం కదండీ. ఎప్పుడో 15 డేస్‌కోసారి అట్లయితే మొత్తం నీట్‌గా సర్దేస్తాను. ఇంక ఇప్పుడైతే రోజు ఎక్కడ తీసానో అక్కడైతే పెట్టేస్తానండి. ఇంక ఇక్కడైతే మొత్తానికి ఈ బోళ్ళన్నీ సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వంట చేసే గిన్నెలుంటాయి కదండీ! అంటే కర్రీ చేయడానికును, రైస్ పెట్టడానికి ఆ బౌల్స్ అయితే స్టవ్ మీదనే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్‌లోంచి పాలు తీసుకొచ్చి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా అవైతే సిమ్‌లో పెట్టేశాను. నెమ్మదిగా కాగుతాయనేసి ఇంకా రైస్ అయితే తీసుకొచ్చాను కడుగుదామనేసి. ఇంకా రైస్ అయితే కడుగుతున్నానండి ఇక్కడైతే. ఇంకా రైస్ అయితే కొద్దిసేపు నానాలి కదా, సో, అందుకనేసి అవైతే ఫస్ట్ కడుగుతున్నానండి. కడిగి పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోతది. ఇంకా వాటిని అంటే ఒక 1 అవర్ తర్వాత అలా నెమ్మదిగా పెట్టేస్తాను స్టవ్ మీద అయితే. ఇంక ఇక్కడ నేను ఈ పనులు చేసుకుంటుంటే మా హస్బెండ్ ఏమో మా పాపతో అయితే హోంవర్క్ చేపిస్తున్నాడండి. మా పాపనైతే నైట్ టైమ్‌లో హోంవర్క్ చేయమంటే ఇంక నిద్రొస్తుంది అనేసి పడుకుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే నాకు అస్సలు పనులు అవ్వవు కదండీ. అంటే హోంవర్క్ ఇటు పని చేసుకోవడం అంటే కష్టం. ఇంకా మా హస్బెండ్ అయితే "నువ్వు హోంవర్క్ చేపి" అనేసి చెప్పానండి. ఇంకా తను చూడండి మా పాపను ముందుకు అంటే కూర్చోబెట్టుకొని టీవీ చూస్తున్నాడండి. మా పాపేమో దిక్కులు చూస్తుంది. ఇంకా చేపియి అనంటే ఇంక అప్పుడైతే చెయ్యి అంటే తనైతే రాస్తుందండి. ఇంకా మా బాబు చూడండి టీవీ చూసుకుంటున్నాడు అక్కడ కూర్చొని. ఇంకా కూర్చున్నాడు కానీ తనైతే అంత సాటిస్ఫాక్షన్‌గా ఏం కూర్చోలేదండి అక్కడ కూడా. ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతది. ఇంకా ఎలా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగానే కొంచెం డల్‌గానే కూర్చున్నాడండి. ఇంక ఇక్కడైతే వీళ్ళు హోంవర్క్ అయితే మొత్తానికి ఎలానో అలా కంప్లీట్ చేసేస్తున్నారు. మా హస్బెండ్ కొద్దిసేపు చూస్తాడండి. ఇంకా మా పాప రాయకపోతే మా హస్బెండే రాసిస్తాడు. సో, ఇంక నువ్వు రాస్తే ఆమెకెలా వస్తదంటే, ఆమె నేర్చుకుంటదిలే నెమ్మదిగా అనేసి మొత్తానికైతే తను రాస్తాడు. ఇంకా మా పాపతో కొంచెం రాపిస్తాడండి. ఇంకా వాళ్ళలా అంటే హాల్‌లో కూర్చున్నారు. నేనైతే కిచెన్‌లోకొచ్చేసి ఇంకా నైటే చిక్కుడుగాయ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంక ఇప్పుడు చిక్కుడుగాయ కర్రీలోకైతే ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి.
ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే బ్రష్ చేసుకోవడానికి బయటికెళ్లారు. ఇంకా మా హస్బెండ్‌తో చెప్పాను, "రోజు పాపది బ్రష్ చేయించే డ్యూటీ నీదే" అనేసి. ఎందుకంటే తను ఏంటంటే బాబుకు కొంచెం నోరు అలా కడిగేసి పాలు తాగిపిస్తున్నామండి. మా బాబు పాలు తాగేటప్పుడే మా పాప కూడా ఇంకా పాలు తాగుతా అనేసి గోల. సో, ఆలోపు తను బ్రష్ చేసుకొని ఉండట్లేదు. మా హస్బెండ్ ఏమో పొద్దున లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుంటాడు. ఇంకా నేను బ్రష్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనేసి మా హస్బెండ్‌తో పాటే ఇంకా పాపకు కూడా బ్రష్ చేపియమని చెప్పాను. పిల్లలిద్దరికీ ఒకేసారి పాలు పోయొచ్చు కదా అన్నట్టయితే ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అసలు నైట్ ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నది నాకైతే చాలా బెటర్ అయింది. ఎందుకంటే ఆ చిక్కుడుకాయలో అయితే చాలా పురుగులున్నాయండి. ఇంకా పొద్దున్నే అది క్లీన్ చేయాలంటే చాలా టైమే పట్టేది నాకైతే. ఇంకా చిక్కుడుకాయ సీజన్ అయిపోతుంది కదా! సో, దానివల్లనో ఏమో పురుగులైతే ఎక్కువున్నాయండి. ఇంకా చిక్కుడుకాయ కూర కూడా నాకు తెలిసి అంటే శివరాత్రి తర్వాతనో లేదంటే ఉగాది తర్వాతనో చిక్కుడు తీగ అయితే మొత్తం తీసేస్తారట అండి. అంటే అప్పుడు తినకూడదంట, పురుగొస్తదంట. సో, ఆల్రెడీ ఇప్పుడే పురుగొస్తుంది. ఇంక అప్పటి వరకు నాకు తెలిసి ఎక్కువైపోతది కావచ్చండి. అంటే పెద్దవాళ్ళు అనేది చిక్కుడు తీగ అంటే సంక్రాంతో శివరాత్రో ఉగాదో అంత గుర్తులేదు గానీ దానికి ఆ పండుగ అప్పుడైతే మొత్తం తీసేయాలి అనేసి అనేదండి. నేను ఎందుకో ఏమో అనుకున్నాను కానీ ఈరోజు ఈ చిక్కుడుకాయ క్లీన్ చేస్తుంటే అర్థమైపోయింది. ఇంకా నైట్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. పొద్దున్నే దాన్నయితే నీట్‌గా కడుక్కొని ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా టమాటా చిక్కుడుకాయ చేద్దామనుకున్నాను గానీ, ఇంట్లో అయితే టమాటాలు లేవండి ఎక్కువ. సో, అందుకనేసి ఓన్లీ ఇంకా చిక్కుడుకాయనే ఫ్రైలా అయితే పెడుతున్నాను. ఇక్కడైతే మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇంక దాన్నైతే పక్కన పెట్టేసాను. అది అవుతూ ఉంది. ఇంకొక స్టవ్ మీదయితే పాలు కాగాయండి. ఇంకా మా హస్బెండు, పాప కూడా బ్రష్ చేసుకొని ఇంట్లోకొచ్చారు. సో, ఇంకా పాపకి, బాబుకు అనేసైతే పాలలో కార్న్‌ఫ్లేక్స్ ఏస్తున్నానండి. ఈ కార్న్‌ఫ్లేక్స్ కూడా అయిపోయాయి. ఇంకా పొద్దున్నే ఏదో ఒకటి వీళ్ళకైతే ఇలా మన చాకోస్ ఉంటాయి కదా! అవ్వైనా లేదంటే కార్న్‌ఫ్లేక్స్ అయినా ఏదో ఒకటైతే ఇవ్వాలండి. ఇక్కడైతే కొంచెం షుగర్ యాడ్ చేసి ఇంకా పాలలో అయితే కార్న్‌ఫ్లేక్స్ ఏసి ఇచ్చానండి. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళకి తినిపిస్తా అనేసి అన్నారు. ఈలోపైతే నేను మా హస్బెండ్‌కి టీ కూడా పెడుతున్నానండి. ఇంకా వాళ్ళు తినే గ్యాప్‌లో అయితే టీ కూడా మరిగిపోతది కదా! సో, అందుకనేసి ఇక్కడైతే టీ పెట్టాను. మిగిలిన పాలైతే తీసి పక్కకు పెట్టేశానండి. ఇంకా చిక్కుడుకాయ కర్రీని కూడా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను. ఇంకా నేనైతే ఒక సైడ్ చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటూ, ఇంకొక సైడ్ అయితే ఇల్లు కూడా ఊడ్చేస్తున్నానండి. ఇంకా రోజు అసలు ఇల్లు అయితే లేవగానే ఊడ్చేది. ఈ మధ్యలో అయితే ఫస్ట్ లేవగానే వంటే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం అంటే నేను ఇల్లు ఊడ్చుకుంటూ అటు ఇటు ఉంటే టైం అయితే చాలా వేస్ట్ అయిపోతుంది. పాపకి స్కూల్‌కి లేట్ అయిపోతుంది. మా హస్బెండ్‌కి ఆఫీస్‌కి లేట్ అయిపోతుందండి. సో, అందుకనేసి ఫస్ట్ అయితే వంట పని చేస్తున్నాను. ఇంకొకవేళ ఇల్లు వాళ్ళు వెళ్ళాక కూడా ఊడ్చుకోవచ్చు కదా! సో, అందుకనేసి కాకపోతే ఈ చిక్కుడుకాయ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతది కదా! ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇల్లు కూడా ఊడ్చేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే టీ అవ్వగానే తను టీ పోసుకొని అయితే తాగేశారు. ఇక్కడైతే చిక్కుడుకాయ కర్రీలో ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర అయితే వేశానండి. ఇక చిక్కుడుకాయ వేపుడైతే చాలా బా వచ్చింది. సో, దాన్ని దించి అయితే పక్కన పెట్టేసి ఇంకా అదే స్టవ్ మీద అయితే రైస్ పెట్టానండి. ఇంకా అన్నం పెట్టి అన్నం అయ్యే గ్యాప్‌లో పిల్లలకైతే స్నానాలు చేపిచ్చేసాను. ఇంకా అన్నం అవ్వగానే అన్నాన్నయితే దించేసానండి. ఇంకా మా పాపనైతే రెడీ కూడా చేశాను. వాళ్ళ కోసమయితే నేను దిబ్బ రొట్టె వేస్తున్నానండి బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే. కొంచెం ఇడ్లీ పిండి ఉండే. సో, ఇంకా ఇడ్లీ పిండి ఇడ్లీ పెడతా అంటే మా పాప దిబ్బ రొట్టె మమ్మీ అనేసి అన్నది. సో, అందుకనేసి ఇంకా దిబ్బ రొట్టె అయితే వేస్తున్నానండి. ఇంకా ఈరోజైతే అసలు 8 లోపే 10-8 లోపే పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. సో, రెడీ అయ్యాకైతే చాలా ఫ్రీ టైమ్ దొరికింది. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అది నేను ముందు క్లిప్పింగ్స్‌లో అయితే చూపిస్తాను మీకైతే. సో, ఇక్కడైతే దిబ్బ రొట్టేసాను. ఇంకా అది సిమ్‌లో పెట్టానండి. అది అవ్వడానికి కొంచెం టైం పడతది కదా! ఈలోపైతే పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దామనేసి ఇంకా అన్నం, కర్రీ పెట్టయితే కలుపుతున్నానండి. మొన్నటి వరకైతే మా పాప ఏంటంటే కర్రీస్‌లో ఉండే పీసులుంటాయి కదా! ఏవైనా వెజిటబుల్స్ కర్రీస్ అవి అంటే ఆ వెజ్ పీసులుంటాయి కదండీ! అన్నీ మంచిగా తినేది. ఇప్పుడైతే ప్రతీదీ ఏరి పక్కన పెడుతుందండి. ఓన్లీ రైస్ వరకే తింటుంది. ఇంకా నిన్న చిక్కుడుగాయ కర్రీలో గూడా మొత్తం చిక్కుడుగాయ ముక్కలన్నీ ఏరి పక్కకు పెట్టిందండి. ఓన్లీ ఆ రైస్ వరకే తిన్నది. మొన్న గూడా నేనేదో కర్రీ పెట్టాను. ఆ రోజు గూడా మా పాప అలానే చేసిందండి. అసలెందుకో ఏమో మంచిగా తినేది చిన్నప్పుడే. ఇప్పుడే మొత్తం అన్ని అలవాట్లు అంటే మిస్ అయిపోతున్నాయి. ఇక్కడైతే నేను స్నాక్స్‌లోకైతే కాజు పాకం పెడుతున్నానండి మా పాపకైతే. నేను అంటే మొన్న చేశాను కదా! కాజు పాకం అయితే ఇంకా అదే పెట్టేసాను. ఒక 1 వీక్ వరకైతే స్నాక్స్‌కి డోకా లేదండి. సో, మళ్ళీ ఇది అయిపోతే ఇంకా వేరే ఏమన్నా చేయాలండి. డాక్టర్ అంటే కిడ్స్ డాక్టర్ అని ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలవదు గానీ డాక్టర్ అంటే పసునూరి సుమన్ అనుకుంటా. తను చెప్తారండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నేను ఫాలో అవుతున్నాను. పిల్లలకు బిస్కెట్స్ అలాంటివైతే అస్సలు పెట్టకూడదు అనేసి చెప్తున్నారు. ఇది రైట్ ఇది కంగారు ఇది
ఎలిఫెంట్. ఇది టైగర్. ఇది ఇది జిరాఫీ. నెక్స్ట్ ఇది లయన్. ఇది జీబ్రా. ఇది ఇది చీతా. రైట్ 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 చీతా. ఇది పాండా. ఇది మంకీ. ఇది ఇద్దరు నీకు కోలా. ఇది చింపాంజీ. రైట్. ఇది ఫాక్స్. ఇది వియర్. ఇది కాదు కాదు ఇంకోటి ఇంకా హిప్పోపటమస్ కాదు, రైనోసర్. ఇది గొరిల్లా. రైట్ 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 నువ్వు కరెక్ట్ చెప్పినావు. ఇది రైట్ హిప్పోపటమస్. ఇది మంగూస్. మంగూస్. ఇది జాకల్. ఇది తెలియదు నీకు పోర్క్ పైన ప్రధాని పోర్క్ పైన. ఇది ఇది కూడా తెలియదు వైల్డ్ బోర్. ఇది బైసన్. వెరీ గుడ్. ఇందాక చెప్పాను కదండి, ఇంకా మా పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారో చూపిస్తా అనేసి. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా రెడీ అయిపోయారు కదా, ఇంకా మా హస్బెండ్ అయితే మా పాపని ఇవన్నీ అడుగుతున్నాడండి. ఇంకా తనైతే చెప్తుంది. సో ఇంక ఇప్పుడు టైం కూడా చూడండి, మీకైతే 8:30 అవుతుంది. సో ఇంకా అంటే ఈ లోపు దిబ్బరొట్టె కూడా అయిపోయిందండి. సో దిబ్బరొట్టె అయితే తీసుకెళ్ళి పిల్లలిద్దరికి తినిపించేసాను. ఇంకా 8:45 అలా అవుతుందండి టైం అయితే. సో ఇంకా పాపకైతే స్కూల్ 9 o'clock కదా, ఇంకా తను మా హస్బెండ్ అయితే 10 minutes టైం ఉంది, ఈ లోపు నువ్వు బట్టలు ఎండేసుకొని రాపోయి, ఇంకా బట్టలు కూడా పడేసుకున్నాయి కదా అనేసి అన్నారండి. ఇంకా బాబును అంటే మా హస్బెండ్ ఉన్నప్పుడే చూసుకుంటారు కదా, సో అందుకనేసి నేనైతే పైకి వచ్చాను. ఇంకా ఫాస్ట్గా అయితే బట్టలు ఎండేస్తున్నానండి. ఇంకా నేను బట్టలు ఎండేసాకైతే పాపను స్కూల్కి పంపించాలి, తనకైతే దిబ్బరొట్టె తినిపించేసానండి. సో ఈరోజు అయితే పనులు ఎంత ఎర్లీగా అయ్యాయో, నేను అంటే లేచిన కొద్దిసేపటికే మిషన్లో బట్టలు కూడా వేసానండి. సో వేసేసరికి అవి అయితే కొంచెం తొందరగానే పడేసుకున్నాయి. లేదనుకో ఇంకా మా హస్బెండ్ పాప స్కూల్కి వెళ్ళాక బట్టలు వేసాను అనుకో, అవి చాలా టైం పడుతుంది. ఇంకా అవి ఎండేసేసరికి అయితే మధ్యాహ్నం దాటిపోతుందండి ఈరోజు అయితే. సో పనులన్నీ ఇలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను బట్టలు ఎండేసి అయితే కిందికి వచ్చేసాను. పాపకైతే లంచ్ బాక్స్ అదంతా ముందే ప్యాక్ చేసి పెట్టాను కదండి. ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్ళడానికి ఇలా రెడీ అయిపోయిందండి. ఇంకా బ్యాగ్ వేసుకుంది, షూ కూడా వేసుకుంది. ఇంకా రోజు తెలిసిందే కదండి, మా హస్బెండ్ అయితే బాబును ఫస్ట్ బైక్ పై కొంచెం అలా తిప్పి తర్వాతనే పాపనైతే స్కూల్కి తీసుకెళ్తాడు. లేదనుకో మా బాబు అస్సలు ఊరుకోడండి. సో ఇంక ఇక్కడైతే మా బాబుని తీసుకొని వచ్చాడు. ఇంకా బాబునైతే నేను తీసుకొని పాపనైతే బైక్ ఎక్కిచ్చేసామండి. ఇంకా మా పాప అయితే హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే ఈరోజు మీటింగ్ ఉంది. సో తనైతే కొంచెం లేట్గా వెళ్తా అనేసి పాపను స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసారండి. ఇంకా మా హస్బెండ్ వచ్చే గ్యాప్లో అయితే నేను ఇంకా కొద్దిసేపు బాబునైతే పడుకోబెట్టేసానండి. ఇంకా మా బాబు అయితే కొంచెం చూసారు కదా, పొద్దున ఎర్లీగా లేచాడు కదా, తొందరగా పడుకుండిపోయాడండి. ఇంకా మా బాబు పడుకున్నాడు కదా అనేసి నేనైతే వీడియో ఎడిటింగ్ ఉంటే అదంతా చేసుకొని ఫ్రెష్ అయిపోయానండి. ఇంక ఇప్పుడైతే మా బాబు కూడా లేచాడు. సో ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొని బయటికి వెళ్ళారండి. అంటే మా మామయ్యకి మొన్న బియ్యం ఇచ్చాము, ఇంకా అవి అన్నీ టెంపుల్లో ఇచ్చేసి వస్తాను అనేసి తనైతే వెళ్ళారు. ఇంకా వెళ్తే ఈ గ్యాప్లో నేను ఖాళీగా ఉండి ఏం చేయాలనేసి ఫాస్ట్గా ఈ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి. స్టవ్ అయితే బాగా అంటే ఆయిల్ అలా పట్టి ఉన్నది. సో ఇంకా బాబు కూడా లేడు కదా, ఇంకా బాబు వస్తే ఇలాగూ పని చేసుకొని ఇవ్వడనేసి ఈ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని బౌళ్ళు ఉన్నాయండి, ఈ స్టవ్ అదంతా క్లీన్ చేశాక ఇంకా ఆ బౌళ్ళు కూడా మొత్తం క్లీన్ చేశానండి. ఇంకా ఇది క్లీన్ చేస్తుంటేనే మధ్యలో మా హస్బెండ్ కాల్ చేశాడు. కాల్ చేసి అయితే ఇంకా చికెన్ తీసుకురానా అనేసి అన్నారండి. నేను ఆల్రెడీ చిక్కుడుకాయ కర్రీ చేశాను కదా అంటే, ఏం కాదు కొంచెం తీసుకొస్తాను, చికెన్ ఫ్రై చేయి, నాన్ వెజ్ తినబుద్ధి అవుతుంది అనేసి చెప్పారండి. సో తీసుకొని అయితే వచ్చాడు చికెన్ అయితే. యాక్చువల్లీ చికెన్ తీసుకొచ్చాక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడండి మా హస్బెండ్ అయితే. నేను ఇంకా తను వచ్చేలోపు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఇప్పుడే అండి మా హస్బెండ్ అయితే కాల్ చేస్తే నేను వెళ్ళి మళ్ళీ వచ్చాను. వచ్చి బోల్ తోమడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే ఈరోజు మీటింగ్లో చెప్పారటండి, అంటే బర్డ్ ఫ్లూ వస్తుందంట, చికెన్ అయితే తినొద్దని చెప్పారంట. ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు తెచ్చుకున్నాం కానీ ఇంకా ఈ మధ్యలో అయితే చికెన్ తినొద్దు బర్డ్ ఫ్లూ వస్తుందట అనేసి చెప్తున్నారండి. ఇంకా వామ్మో అనేసి అనుకున్నాను నేనైతే. ఇంకా ఈ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన బౌళ్ళు ఉన్నాయి కదండి, ఇంకా ఆ బౌళ్ళు టీ బౌళ్ళు కొన్నే ఉన్నాయి, ఇంకెప్పటికప్పుడు తోముకుంటే బెటర్ కదా అనేసి ఈ బౌలన్నీ అయితే ఫాస్ట్గా తోమేసుకున్నానండి. ఈ బౌల్ తోమడం కంప్లీట్ అయిందో లేదో ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే వచ్చేసారు.
ఇంకా రాగానే మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయాడండి ఆఫీస్‌కెళ్ళడానికైతే. సో, నాకైతే ఈరోజు పనులన్నీ ఫాస్ట్‌గా అయిపోయాయి కదా! బాబు కూడా కొంచెం తొందరగా పడుకోవడం వల్ల 10:30 వరకే వీడియో ఎడిటింగ్ పని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇంక ఇప్పటి నుంచి అయితే ఖాళీగా ఉండడమే. కాకపోతే మా బాబుతో టార్చర్ ఉంటదండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వెళ్ళిపోగానే మా బాబు చూడండి కింద పడుకొని ఎలా ఏడుస్తున్నాడో. సో, వాళ్ళ నాన్న కావాలని ఒకటే ఏడుపండి. నేనైతే ఇంక టీవీ పెట్టి కూర్చోబెట్టాను గానీ అస్సలు ఊరుకోవట్లేదు. ఇంక ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడైతే చెప్పాను కదా! మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చాడనేసి. చికెన్ అయితే నేను ఉప్పు, పసుపు వేసి అయితే కడుగుతున్నానండి. సో, కడిగి అయితే దాన్ని పక్కన పెట్టాను. రెసిపీ అయితే మీకేం షేర్ చేయలేదండి. ఇంకా మా బాబు ఏడుస్తూ ఉంటే ఇంకా బాబుని ఎత్తుకొనే ఉన్నాను. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అలా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. ఇంక అప్పుడు కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఈరోజైతే బాబుని ఎత్తుకొనే వంట చేయాల్సొచ్చింది. ఇంకా మా బాబుని ఎత్తుకొని ఈ వంట చేస్తూ ఉంటే అయితే మా బాబు అంటే ప్యాన్ ఉంటది కదండీ! చికెన్ కర్రీ వండేది ఐరన్ ప్యాన్. దాన్ని ముట్టుకుంటా అని ఒకటే గోలండి. ఇంకా ఐరన్ ప్యాన్ ముట్టుకుంటే ఏమైనా ఉందా చెప్పండి? వద్దు అనేసి ఎంతన్నా వినట్లేదండి. ఇంకా మొత్తానికి ఎలానో అలా అయితే వంట కంప్లీట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే 2:30 వరకు లంచ్‌కొచ్చారండి. ఇంకా తనొచ్చాకైతే మేము లంచ్ చేసేసాము. సో, చికెన్ కర్రీ నేనెప్పుడు చూపిచ్చేదే కదండీ! మామూలుగా చికెన్ ఫ్రై అనేది ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను. సో, అందుకనేసి ఈరోజైతే రెసిపీ ఏం షేర్ చేయలేదు. ఇంకిక్కడ చూసారు కదా! చికెన్ కడుగుతూ ఉంటేనే మా బాబొచ్చయితే ఒక పక్కన ఇంకా చున్నీ పట్టుకొని లాగుతూనే ఉన్నాడండి. సో, ఇంకా ఇది అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళి బాబుతోనే కాసేపుండి తర్వాతయితే చికెన్ కర్రీ చేశానండి. ఇంకా మా హస్బెండ్ వచ్చాకైతే లంచ్ చేశాక మా మమ్మీ దగ్గరికెళ్ళామండి కాసేపు. వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు అంటే 4:00 అలా అయిపోయింది. ఇంకా పాపను కూడా తీసుకొనొచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి. ఈవినింగ్ 4:30 అయిందంటే ఖచ్చితంగా తనకైతే టీ కావాల్సిందే. ఇంకా అడుగుతూనే ఉంటారండి నేను పెట్టే వరకైతే. ఇంక తను అడగడం అంటే అడగక ముందే పెట్టాలనేసి పెట్టేసానండి. ఇంక పెట్టయితే మా హస్బెండ్‌కి ఇచ్చేసాను. ఇంక ఇదైతే నైట్ అండి. డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము. పిల్లలిద్దరైతే పడుకున్నారండి. ఇంక వాళ్ళు పడుకున్నాకైతే నేను ఈ బోలు తోమడం స్టార్ట్ చేశాను. ఫుల్లుగా బోళ్ళుండేయండి. సో, వీడియో అయితే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఇంకా బోలు తోమేది మొత్తం మీకు చూపిస్తే దెబ్బకు బోరొచ్చేస్తది. సో, అందుకనేసి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసి ఆ బోళ్ళన్నీ తోమేసానండి. 20 మినిట్స్ అయినా పట్టింది టైమయితే. బోళ్ళన్నీ తోమేసరికి ఇంకా బోళ్ళు తోమడం కంప్లీట్ అవ్వగానే ఇక్కడైతే కొన్ని బట్టలుంటాయి. ఇంకా ఆ బట్టలు కూడా మడత పెడుతున్నానండి. ఈరోజైతే కొన్నే బట్టలున్నాయి. ఇంకా మడతపెట్టి ఇక్కడ సోఫా మీదనే పెట్టేసాను. రేపు సర్దుకుందాంలే అనేసైతే. కొన్ని అయితే మనకి ఇంట్లో కొన్నుంటాయండి కొన్ని ప్లేసులు. అవి మనం ఎంత సర్దినా గూడా సర్దినట్టు ఉండవు గదండీ! సో, మా ఇంట్లో గూడా ఈ సోఫాలును ఇంకొక మన టీపాయ్ ఉంటది కదండీ! అవైతే ఎంత సర్దినా గానీ సర్దినట్టే ఉండవండి. పిల్లలైతే అన్నీ తీసుకొచ్చి సోఫాల మీదనే పెడుతుంటారు. ఇంకా ఇందాక సోఫాలో అయితే బొమ్మలు మా బాబైతే ఏకంగా నీళ్ళే పోసాడండి. ఇంకా ఆ సోఫాకున్న కుషన్స్ అయితే మొత్తం పాడైపోతున్నాయి. మా హస్బెండ్ ఏమో ఇంకా మామూలుగా మేము టీవీ ముందు సోఫా యేసుకున్నాం కదా! అంతకుముందయితే ఇప్పుడు నేను బట్టలు మడత పెడుతున్నాను కదా! దానికి అపోజిట్ ప్లేస్‌లో సోఫాలుండేయండి. ఇంకా అక్కడ ఉన్నప్పుడే బెటర్‌గా ఉన్నాయి. పిల్లలు ఎక్కకుండా దాని మీద ఏది పడితే అది పోయకుండా నీట్‌గా ఉన్నాయి. నువ్వు ఇంక ఇక్కడికి షిఫ్ట్ చేసావు. దీని మీద అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి అసలనేసి అంటున్నారండి. నాకేమో ఇంకిక్కడ బల్ల ఉండే అండి. ఆ బల్ల మీద కూర్చొని టీవీ చూడడం గానీ, ఇంకేది చేసినా గానీ బ్యాక్ పెయిన్ వస్తుందనేసి ఆ బల్లని ఇంకో బెడ్‌రూమ్‌లోకి షిఫ్ట్ చేసి ఈ సోఫాని ఇక్కడికి షిఫ్ట్ చేశానండి. కూర్చునే కొద్దిసేపైనా రిలాక్స్‌డ్‌గా కూర్చోవచ్చని ఇంకా పెట్టినందుకైతే మా పిల్లలు దాన్ని మొత్తం పాడు చేసేస్తున్నారండి ఆ సోఫానైతే. ఇంకా వాటర్ పోయడం, ఇంకా ఏది పడితే అది ఫుడ్ ఐటెమ్స్ అలా ఎయడం వల్ల దానికైతే బొద్దింకలు తయారవుతున్నాయి. సో, అందుకనేసి దాన్నైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఇంకా దానికి కొంచెం అది ఉంటది కదండీ! బొద్దింకల పేస్ట్ అదైతే పెడుతూనే ఉన్నానండి. ఇంకా నేను ఈ బట్టలు మడతపెట్టే గ్యాప్‌లో మా హస్బెండ్ అయితే వాకింగ్ చేసొచ్చారండి. ఇంక ఇక్కడ చెప్పాను కదా! కొన్ని ఎంత సర్దినా సర్దినట్టు ఉండవనేసి. మెయిన్‌గా ఇదొక ప్లేస్ అండి. ఈ టీపాయ్ చూసారు కదా! ఎంత గలీజ్‌గా ఉందో. దీని మీద అయితే ఏది పడితే అదే మేము ఎంత తీసినా గానీ మళ్ళీ అన్నీ అక్కడికే ఎళ్తూ ఉంటాయండి. ఇంకా దాన్ని చూడగానే నాకు ఎలానో అనిపిచ్చింది. దాన్ని కూడా మొత్తం నీట్‌గా అయితే సర్దేశానండి. దాని మీద ఉన్నవన్నీ తీసేసి ఎక్కడివక్కడైతే పెట్టేశాను. ఓన్లీ అక్కడైతే షటిల్ బ్యాట్స్ ఇంకా మా పాప స్కూల్ బ్యాగ్ ఉంటది కదా! అదైతే పెట్టేసానండి. సో, అది పెట్టాక కొంచెం నీట్‌గా అనిపిచ్చింది. మీ ఇంట్లో గూడా ఇలాంటి ప్లేస్‌లుంటాయా? కామెంట్ చేయండి. అంటే కొన్ని అంతే అండి. మనమేమో ఎన్ని సార్లు సర్దినా మళ్ళీ అన్నీ దాని మీదకే వచ్చేస్తూ ఉంటాయి. వాటంతట అవి రావులేండి. మనమే పెడతాం గానీ, అలా పెట్టేస్తాము ఎందుకో ఏమో! సో, మొత్తానికి ఇదైతే సర్దేసి ఇంకా వెళ్ళైతే కొన్ని వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అది చేసుకున్నానండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకేమన్నా అంటే వీడియోలో చేంజ్ చేసుకోవాల్సినవి ఉంటే కూడా సజెషన్స్ ఇవ్వండి. దాన్ని బట్టి ఇంకా నాకు వీలైనవన్నీ నేనైతే చేంజెస్ చేసుకుంటానండి. బాయ్ ఫ్రెండ్స్.